ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన శ్రీనివాస మంగళపురం మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీతో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా డెబ్యూ చేశాడు. హీరోయిన్గా రషాతాదని కూడా తెలుగులో ఫస్ట్ సినిమా చేసింది. మరి మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా చూద్దాం. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే వాసుబాబు మరియు మంగ అనే ఇద్దరు లవర్స్ మధ్య జరిగే లవ్ స్టోరీ. కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరు రిలేషన్షిప్ డేంజర్లో పడుతుంది. ఆ ప్రాబ్లమ్స్ని హీరో ఎలా ఫేస్ చేశాడు, చివరికి తన ప్రేమని ఎలా కాపాడుకున్నాడు అనేవి మిగతా స్టోరీ. పాజిటివ్ పాయింట్స్: హీరో జయకృష్ణ డెబ్యూట్ మూవీ అయినా చాలా కాన్ఫిడెంట్గా పెర్ఫామ్ చేశాడు. ఇమోషనల్ సీన్స్లో మంచి ఎఫర్ట్ కనిపిస్తుంది. హీరోయిన్ రషాతదని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పేరు కూడా డీసెంట్గా సెట్ అయింది. మ్యూజిక్ మరియు విజువల్స్ కొన్ని ప్లేసెస్లో మూవీకి ప్లస్ అయ్యాయి. నెగటివ్ పాయింట్స్: మూవీ బిగ్గెస్ట్ మైనస్ స్టోరీ. చాలా సీన్స్ ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉన్నా సెకండ్ హాఫ్లో ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గుతుంది అని ఆడియన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. పెర్ఫార్మెన్సెస్: హీరో డెబ్యూకి మంచి మార్క్స్ సంపాదించాడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. కానీ స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండేది. ఫైనల్ వర్డిక్ట్: ఓవరాల్గా శ్రీనివాస మంగపురం ఒక డీసెంట్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. హీరో డెబ్యూ పెర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. కానీ ఫ్రెష్ స్టోరీ లేదా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. మిక్స్డ్ రివ్యూస్ రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే. మై రేటింగ్ 3/5. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్ మరియు మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.